రోజు రోజుకి లైంగిక పటుత్వం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనేటువంటిది నేటి యువతలో ఉన్నటువంటి ఆందోళన. వీటన్నిటికీ కారణమేంటి? కారకులెవరు? ఈ దుష్పరిణామాల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది $1,000,000 ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాలంటే కాస్ట్లీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలకు వేలు అపాయింట్మెంట్ల ఫీజుల కింద సమర్పించుకోవాల్సిందే అనటం కంటే నిలువు దోపిడీ ఇవ్వాల్సిందంటమే బెటర్. అందుకనే దీనికోసం లెట్స్ ఇన్వైట్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే విజయ్. సార్, 25 ఏళ్లుగా మీరు హెచ్ఐవి పేషెంట్స్కి, వేలాది మంది హెచ్ఐవి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆ రంగంలో నిష్ణాతులు మాత్రమే కాకుండా మీరు కరోనా టైంలో ఎన్నో వందల మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశారు. దాని తర్వాత కూడా చాలామందికి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ హెచ్ఐవి నుంచే స్టార్ట్ చేస్తాను సార్. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా నా క్లోజ్ సర్కిల్లోనే, ఫ్రెండ్ సర్కిల్లోనే హెచ్ఐవి మీద అనేక అపోహలు వస్తున్నాయి. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది అనేటువంటిది ఒక వాదన కాదు, 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనేటువంటిది ఒక వాదన. అసలు ఫస్ట్ ఒక వ్యక్తికి హెచ్ఐవి వచ్చింది అని చెప్పి ఎలా గుర్తుపట్టాలి? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వేరు, ఎయిడ్స్ జబ్బు వేరు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ను సోకితే కనుక ఒక వ్యక్తికి అది ఖచ్చితంగా 12 వారాల్లో 84 రోజుల్లో పాజిటివ్గా మన టెస్ట్లో బయటపడుతుంది. ఇది యాంటీబాడీ టెస్ట్లో 84 రోజుల కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడుతుంది. అయితే దురదృష్టవశాత్తు చాలామందికి అవగాహన లేకో, మరోటో ఇంకోటో, ఇంకా వేరే వేరే ప్రయోజనాలు ఆశించో తర్వాత ఎప్పుడైనా బయటపడవచ్చు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారని మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. సో అది జబ్బు రూపంలో బయటపడడం అనేటువంటిది ఎప్పుడైనా బయటపడడం అంటే జబ్బు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడుతుంది ఎయిడ్స్ రూపంలో. ఇది ఇన్ఫెక్షన్ అంటూ వస్తే గనక ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనేది తేలిపోవడానికి ఖచ్చితంగా 84 రోజుల పీరియడ్ అనేటువంటిది, 12 వారాల సమయం అనేటువంటిది పూర్తిగా సరిపోతుంది. బియాండ్ దట్ దానికి మించి ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఒకవేళ పాజిటివ్ అంటే వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చిందంటే పాజిటివ్ తేలిపోయింది, రాలేదంటే లేదు. ఇంకా మళ్ళీ ఈ హెచ్ఐవి ఉంది అనేటువంటి విషయం లేదా అనే విషయం గురించి ఆ వ్యక్తి మదనపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకెప్పుడు ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. హెచ్ఐవికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఇంకా కొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి సార్. దాంట్లోంచి మొదటి ప్రశ్న, అసలు డిసీజ్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏంటి? హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాం. మీటర్లో కోటి వంతు ఉండేటువంటి గోళాకారంలో ఉండేటువంటి వైరస్ అది. ఇది సోకిన తర్వాత మన మనిషి యొక్క రక్త కణాల్లో ప్రత్యేకమైనటువంటివి వ్యాధి నిరోధక శక్తిలో వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించేటువంటి CD4 లింఫోసైట్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలకి ఆశిస్తుంది. ఇది కేవలం రక్త కణాలంటే మనం రక్త కణాలు అనేటువంటిది ఒక సర్క్యులేషన్లో ఉన్నటువంటిది అనుకుంటాం, కాదు. దానికి సంబంధించి ముందు పుట్టుకు రావాల్సినటువంటి ఎముక మధ్యలో ఏదైతే బోన్ మ్యారోలో ఉండేటువంటి కణాలకు కూడా ఇది ఆశిస్తుంది. సో మ్యాక్రోఫేజెస్ అని, ఈ లింఫోసైట్స్ అని, ఇంకా డెండ్రైటిక్ సెల్స్, గ్లేయల్ సెల్స్, ఇట్లాంటి కూఫర్ సెల్స్, ఇలాంటి ప్రత్యేకమైన సెల్స్ని ఇది ఆశిస్తుంది. సో ఇది ఆశించిన తర్వాత ఏవైతే ప్రధానంగా ఈ ఎక్కువగా మిగతా సెల్స్ అన్ని చెప్పుకున్నప్పటికీ CD4 లింఫోసైట్స్ అనేటువంటిదే ప్రధానమైంది. ఈ CD4 లింఫోసైట్స్ అనేటువంటివి శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థని ఆర్కెస్ట్రేట్ చేసి దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే దానికి పోరాడాల్సిన అవసరం ఏముంది, దానికి సంబంధించి ఏ రకంగా మిగతా కణాలని, మిగతా వ్యవస్థని ఉత్తేజితం చేయటం, ఇది కొన్ని రకాలైనటువంటి రసాయనాల్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే CD4 లింఫోసైట్స్కి ఇది ఆశించిన తర్వాత నెమ్మదిగా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లింఫోసైట్స్ పనిచేసి కొన్ని రసాయనాలు విడుదల చేయాలి, అవే ఇంకా అభివృద్ధి చెందాలి. దురదృష్టవశాత్తు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఏదైతే ఈ లింఫోసైట్లో జీన్స్లో కలిసిపోయిందో వైరస్, అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వైరస్ ఇంకా వృద్ధి చెందుతుంది. సో కణాలు దాని నుంచి రావాల్సిన రసాయనాల బదులు ఏదైతే వ్యాధి నిరోధక వ్యవస్థని ఆర్కెస్ట్రేట్ చేసేటువంటి, నడిపేటువంటి రసాయనాలు రావాల్సింది కాస్త ఈ వైరస్ ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ఈ CD4 లింఫోసైట్స్ అనేది మిల్లీలీటర్కి ఒక 500 నుంచి 1500 వరకు ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అది నెమ్మదిగా తగ్గుతుంది. కొన్ని సంవత్సరాల పాటు జరిగేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్లో
దాదాపు ఒక క్రిటికల్ నెంబర్కి పడిపోయింది అది వెస్ట్రన్ కంట్రీస్లో 200 అట్లా చెప్తూ ఉంటారు. ఈ మనిషి తన చుట్టూ ఉన్నటువంటి రకరకాల జబ్బుల్లో ఏదో ఒక జబ్బుకి లోన్ అవుతాడు. ఆ లోన్ అవడం అనేటువంటిదాన్ని ఎయిడ్స్ జబ్బుగా మనం చెప్తూ ఉంటాం. ఏదో ఒక జబ్బు అంటే ఒక ప్రాణాంతకమైంది, ఒక న్యూమోనియా కావచ్చు, ఒక టీబీ కావచ్చు, ఒక మెదడు వాపు కావచ్చు, ఇంకా ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు, వెన్నుపూస జబ్బులు కావచ్చు, ఇలాంటి జబ్బులకి లోనైనప్పుడు దాన్ని ఎయిడ్స్ జబ్బుగా చెప్తూ ఉంటాం. అయితే ఇన్ఫెక్షన్ అనేటువంటిది వైరస్ సోకడం అనేది, వైరస్ సోకిందా లేదనేది ఎట్టి పరిస్థితుల్లో 12 వారాల తర్వాత తేలిపోతుంది. 12 వారాల తర్వాత ఈ జబ్బు రూపంలో బయటపడడానికి కొంతమందికి 5 ఏళ్ళు, కొంతమందికి 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే నెమ్మదిగా వాళ్ళు తరచా ఏవోటి ఇన్ఫెక్షన్లు రావడం, విరేచనాలు పట్టుకోవడం, లేకపోతే దగ్గులు, జలుబులు, లేకపోతే న్యూమోనియాలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? ఒక పేషెంట్కి, ఒక వ్యక్తికి హెచ్ఐవి సంక్రమించింది, హెచ్ఐవి వచ్చింది అని చెప్పి ఏ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు సార్? సాధారణంగా ఈ వ్యక్తి ఉండేటువంటి సమాజంలో ఏవైతే జబ్బులు ఉన్నాయో అవే జబ్బులు ఇతనికి వస్తూ ఉంటాయి. అంటే ఏ సాంక్రమిక వ్యాధులు, విరేచనాలు కానివ్వండి, లేకపోతే టైఫాయిడ్ కానివ్వండి, లేకపోతే న్యూమోనియా కానివ్వండి, లేకపోతే టీబీ జబ్బులు కానివ్వండి, ఇలాంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు అమెరికాలో కానివ్వండి, అమెరికాలో ఇలాంటి సాంక్రమిక వ్యాధులు చాలా అరుదుగా ఉంటాయి. లేదా యూరోపియన్ దేశాలు వాళ్ళకి చాలా అరుదుగా వచ్చేటువంటి, వాతావరణంలో మిగతా వాళ్ళకి ఏమీ చేయనటువంటి, హాని చేయనటువంటి ఈ న్యూమోసిస్టిస్ జీరోవసి అలాంటి వేరే అరుదైనటువంటి న్యూమోనియాస్ వస్తాయి. మనకు మాత్రం ఏదైతే ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాలు, వృద్ధిలో ఉన్న లేదా పేద దేశాల్లో మన చుట్టూ అనేక రకాలైనటువంటి సాంక్రమిక వ్యాధులు ఉంటాయి. కాబట్టి ఈ సాంక్రమిక వ్యాధులు ఏదో ఒకటి తరచుగా వాటికి గురవుతూ ఉంటారు. ఆ రకంగా ఏ జబ్బు వస్తే ఆ లక్షణాలు వస్తుంటాయి. జ్వరం అనేటువంటిది అన్నింటిలోనే కామన్. న్యూమోనియా వస్తే విపరీతమైన ఛాతీ నొప్పి, దగ్గు, కళ్ళే, ఆయాసం ఇలాంటివి వస్తూ ఉంటాయి, చెమటలు పట్టడం ఇవన్నీ. టీబీ వచ్చినా ఇంచుమించు అలాంటివి ఉంటాయి. అట్లాగే ఏ కడుపులోనో టీబీ లాంటిది వస్తే విరేచనాలు అవ్వడం, లేదా కడుపులో ఇంకా వేరే క్రిప్టోస్పోరిడియం అనేటువంటిది కొన్ని జబ్బులు ఉంటాయి, అలాంటి విరేచనాలు అవ్వటాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమంటామంటే ఒక 10% బరువు కనుక ఒక నెల రోజుల్లో కోల్పోయినా, లేదా నెల రోజులకు పైబడి జ్వరం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటప్పుడు తగ్గని జ్వరం, అప్పుడు ఈ హెచ్ఐవి ఉందేమో అనేటువంటిది అనుమానిస్తూ ఉంటారు. లక్షణాలు సరే డాక్టర్ గారు, టెస్టులు చాలా కీలకం. ఇక్కడ కాస్ట్లీ టెస్టులు చేసుకుంటేనే హెచ్ఐవి వచ్చిందా లేదా అని చెప్పి సక్రమంగా కనిపెట్టగలమనేటువంటిది ఒక వాదన. లేదు మరి కాస్త తక్కువగా ఉండేటువంటి టెస్టులు చేసుకున్నా కూడా గుర్తించవచ్చు అంటారు. ఏం చెప్తారు మీరు? హెచ్ఐవి టెస్టులు వ్యాధి ఉందా లేదా అని చూడడం ఒకటి, వ్యాధి ఉన్న తర్వాత ఏంటి అనేటువంటి చూడడం ఒకటి. వ్యాధి ఉందా లేదా అని చూడడానికి చిన్న పరీక్షలు సరిపోతాయి. ఏదైతే 12 వారాల తర్వాత యాంటీబాడీస్ మీద ఆధారపడే టెస్టులు, ఎలిసా టెస్టులు కానివ్వండి, లేకపోతే చిన్న కిట్ టెస్టులు, ట్రైడాట్ లాంటి కిట్ టెస్టులు కానివ్వండి, అవి 300 నుంచి 500 రూపాయలకి అయిపోతాయి. సో అంత చిన్న టెస్టులకు సరిపోతుంది. అట్లా కాకుండా వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. వచ్చిందంటే వచ్చింది, లేకపోతే లేదు. వచ్చితే అప్పుడు మిగతా టెస్టులు చేసుకోవడానికి ముందుకెళ్తాం. లేదంటే ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు. 12 వారాల తర్వాత ఇంకా జబ్బు లేనట్టే. ఇంకా ఆ జబ్బు ఉందా లేదా అని తేల్చుకోవడానికి ఇంకా పెద్ద ఖరీదైన టెస్టులు అనేటువంటిది అవసరం లేదు. వాటికి సంబంధించి పీసీఆర్ టెస్టులు అని, మరోటని, ఇంకోటని ఉంటాయి. ఇవి ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ యాంటీబాడీ టెస్టులు మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక పేషెంట్కి హెచ్ఐవి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మంచి వైద్యం ఇస్తున్నాం, ఆ పేషెంట్లో వైరల్ లోడ్ బాగా తగ్గిపోతుంది, పీసీఆర్ అనేటువంటిది నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి యాంటీబాడీ టెస్ట్ ఎప్పటికీ పాజిటివ్గానే ఉంటుంది. సో యాంటీబాడీ టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. సో యాంటీబాడీ టెస్టులో తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి టెస్టులు చేసుకుంటే 500 రూపాయల లోపల టెస్టులకే మనకి ఉందా లేదా అనేది తేలిపోతుంది. దానికి మించి ఇంకేదో యాంటీజెన్ టెస్టులు, పీసీఆర్ టెస్టులు వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉందా లేదా అని తేల్చుకోవడం వరకు. సో అవన్నీ కూడా అర్థం లేని విషయం. చాలామంది దురదృష్టవశాత్తు ఎక్కువ ఖరీదంటే ఎక్కువ యాక్యురసీ అని అనుకుంటారు. అలా కాదు, తక్కువ ఖరీదులోనే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో ఇది హెచ్ఐవి ఉందా లేదా తేల్చుకోవడం. హెచ్ఐవి ఉన్న తర్వాత వాళ్ళకి పీసీఆర్ టెస్టులు, లేకపోతే వైరల్ లోడ్ టెస్టులు, లేకపోతే CD4 CD8 లింఫోసైట్ ఎన్యూమరేషన్ ఇవన్నీ చేస్తాం. వాటిని బట్టి వ్యాధి యొక్క తీవ్రత ఎట్లా ఉంది, వైద్యం ఎట్లా చేయాలి, లేకపోతే వైద్యానికి ఈ CD4 ఎట్లా పెరుగుతూ ఉంది, వైరల్ లోడ్ ఎలాగా తగ్గుతూ ఉంది అనేటువంటిది అంచనా వేయడానికి ఈ వైరల్ లోడ్ టెస్టులు, పీసీఆర్ టెస్టులు అవి చేస్తాం. అట్లనే ఈ CD4 లింఫోసైట్ చేస్తాం. హెచ్ఐవికి సంబంధించి, టెస్టులకు సంబంధించి, ఆ కోర్సుకి సంబంధించి హాస్పిటల్కి ఒక వాదన ఉంటుంది సార్, ల్యాబ్కి ఒక వాదన ఉంటుంది కాంక్రీట్గా. ఎందుకంటే యు ఆర్ ద జెన్యూన్ పర్సన్, 25 ఏళ్లకు పైగా మీరు నిస్వార్థపు సేవ అందిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మురళీకృష్ణ గారు.
ఈ హెచ్ఐవి వచ్చింది అనేటువంటిది ఎన్ని డేస్ తర్వాత టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది? అంతర్జాతీయంగా ఒక 84 రోజులు 12 వారాల తర్వాత వచ్చింది లేదు అనేది తేలిపోతుంది. యాంటీబాడీస్ అప్పటికి ఖచ్చితంగా ఫామ్ అయిపోతాయి. అంటే యాంటీబాడీస్ అనేది ఇప్పుడు మనం ఈ టెస్ట్లో చేసేది ఏంటంటే యాంటీబాడీస్ని చూస్తాం. ఈ యాంటీబాడీస్ శరీరం ఈ వైరస్ ఇన్ఫెక్షన్కి స్పందనగా ఉత్పత్తి చేసినటువంటి కొన్ని ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం. ఇవి 12 వీక్స్ అనేటువంటిది మ్యాక్సిమం టైం పీరియడ్. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయించాల్సిన అవసరం లేదు. అప్పుడు 12 వారాల తర్వాత టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ అంటే ఆ వ్యక్తిగా ఇన్ఫెక్షన్ రాలేదు, అందులో ఏం డౌట్ లేదు. ఒకవేళ పాజిటివ్గా వస్తే అవునా కాదా అనే దానికి తేల్చుకోవడానికి, నిర్ధారించుకోవడానికి వేరే టెస్టులు చేస్తాం. నిర్ధారించుకోవడానికి అదనపు టెస్టులు చేస్తాం, కానీ లేదన్న దాన్ని చెప్పడానికి ఇంకా అదనపు టెస్టులు అవసరం లేదు. విస్తృతమైనటువంటి లైంగిక సంబంధాల ద్వారా, అలాగే రక్త మార్పిడి ద్వారా, కొన్ని ఇన్ఫెక్షన్ల ద్వారా హెచ్ఐవి వస్తుంది అని చెప్పి కాంక్రీట్గా చెప్తూ వస్తున్నారు డాక్టర్ గారు. టెక్నాలజీలో మనం దూసుకు వెళుతున్నప్పటికీ కూడా ఇవి కాకుండా ముట్టుకున్నా, గాలి పీల్చినా కూడా హెచ్ఐవి వస్తుంది అని చెప్పి వాదించేటువంటి విద్యావంతులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు, ఎలా వస్తుంది హెచ్ఐవి? దురదృష్టం ఏంటంటే హెచ్ఐవికి సంబంధించి ఇలాంటి అపోహలు ఎక్కువ ఉన్నాయి, కానీ వాస్తవాలు చాలా తక్కువ మందికి తెలుసు. ఇవాళ రేపట్లో దురదృష్టవశాత్తు ఈ గే సెక్స్ వల్ల హెచ్ఐవి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి భారతదేశంలో మనం చెప్పుకుంటే జనరల్ పాపులేషన్ మొత్తానికి, జనాభా మొత్తానికి 0.2% హెచ్ఐవి సంవత్సరానికి వ్యాప్తి చెందుతోంది. అనగా 1000 మందిలో 2కి వ్యాప్తి చెందుతోంది. కానీ ఈ గే సెక్స్ మూలంగా 5% లేదా ట్రాన్స్జెండర్స్తో ఉండడం వల్ల కానీ వాళ్ళలో అంటే సాధారణ జనంలో 1000కి 2 ఉంటే ఈ ట్రాన్స్జెండర్స్లోనో లేకపోతే ఈ వీళ్ళ గే సెక్స్, హోమోసెక్సువల్, మేల్ హోమోసెక్సువల్, మగవాళ్ళ లైంగిక సంబంధాల్లో ఉండేవాళ్ళు 5% ఉంది. అంటే 1050 మందిలో వాళ్ళలో వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ జనరల్ పాపులేషన్లో మాత్రం 1000కి 2 ఉంది. సో ఇది మనకి చాలామందికి తెలియక ఈ గే సెక్స్ వల్ల హెచ్ఐవి వస్తుంది అనేటువంటిది వాళ్ళకి సోయి లేదు. చాలామందికి వాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే మగ ఆడ నుంచి మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్ప మగ సెక్సువల్గా ఇంటరాక్ట్ అయితే అది హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఉంటే అనే విషయం చాలామంది తెలియదు. హెచ్ఐవి అనేటువంటిది హైయెస్ట్ ట్రాన్స్మిషన్, మోస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్మిషన్ మేల్ హోమోసెక్సువల్స్ ద్వారానే వాళ్ళలో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అది హెట్రోసెక్సువల్స్ ఏదైతే మగ ఆడ మధ్య ఉండేటువంటిది చాలా తక్కువ. ఇది దురదృష్టవశాత్తు చాలామంది హోమోసెక్సువల్స్లో కానీ, గేస్లో కానీ బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఈ అవగాహన లేదు. మగ కలిస్తే హెచ్ఐవి రాదు అనేటువంటి భ్రమలో ఉండి చాలామంది నాకు ఈ మధ్య కొంతమంది ఎదురవుతూ ఉన్నారు. అట్లా ఏంటంటే నాకు ఇట్లా అనుకోలేదండి, ఈ రకంగా కూడా హెచ్ఐవి వస్తుందని చెప్పేసి. సో మనం ప్రాథమికంగా మన అందరికీ మొదటి నుంచి కూడా స్త్రీ పురుషుల మధ్య సంపర్కం వల్ల అనేటువంటిది ఎక్కువ ఉండిపోయింది. ఎందుకంటే మన దేశంలో ఆ రకంగానే ఎక్కువగా ఉంది కాబట్టి. ఉండే కొద్దీ ఏదైతే వెస్టర్నైజ్డ్ ఆలోచనలు, ఆ విధానాలు వస్తున్నాయో ఆ రకంగా మనకి గే సెక్స్ కూడా ఇక్కడ పెరుగుతోంది. ఆ రకంగానే వాళ్ళ మధ్య కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేటువంటిది వ్యాప్తి బాగా పెరుగుతుంది. మీ వంటి డాక్టర్లు ఎంతో ప్రచారం చేస్తున్నప్పటికీ, ఎంతో అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు కూడా ఓవైపు హెచ్ఐవి పైన క్యాంపెయినింగ్ చేస్తున్నప్పటికీ నిరక్షరాస్యులు, అంతగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా అవగాహన పెంచుకుంటున్నారు. కానీ బాగా హైలీ ఎడ్యుకేటెడ్స్కి హెచ్ఐవి పైన ఉన్నటువంటి అవగాహన చాలా తక్కువ అనేది ఒక విమర్శ, ఆరోపణ ఉంది. ఒప్పుకుంటారా? ఎస్. ఇప్పుడు దీంట్లో హెచ్ఐవిలో మనం సాంప్రదాయకంగా ఒక ఏఎన్ఎంల ద్వారానో, ఒక స్కూల్లో పిల్లలకి టీచర్లు పాఠాలు చెప్పో, లేకపోతే ఒక హాస్పిటల్స్ ద్వారానో, ఆశా వర్కర్ల ద్వారానో జరిగేటువంటి ప్రచారం అనేటువంటిది మీరు చెప్పినటువంటి ఈ విద్యావంతులు కాని వాళ్ళకి, పేదవాళ్ళకి, పల్లెల్లో ఉన్న వాళ్ళకి చెందుతుంది. దురదృష్టవశాత్తు ఎవరైతే బాగా చదువుకున్నారో, మంచి ఆర్థికపరమైన పరిపుష్టి ఉందో, ఎవరైతే మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారో, ఎవరో మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళ ద్వారా ఏం చేరదు, వీళ్ళకి అందుబాటులో లేరు. సో వాళ్ళకి మనం ఇప్పుడు చెప్పుకున్న 50 మంది 1000కి అంటే 100కి 5% అనేటువంటిది హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అమాంగ్ గేస్ అనుకున్నాము. అది వాళ్ళకి ఎందుకు ఇంత పెరిగింది అని ఒకటి ముఖ్యమైన చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గే సెక్సువల్ యాక్టివిటీ లేకపోతే హోమోసెక్సువల్ యాక్టివిటీ చాలా పెరిగిపోయింది. చాలా అంటే చాలా. ఎందుకు పెరిగిందంటే 2017 నుంచి మనకి రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చినాయి.
ఈ యాప్స్ గిండర్ అని మరోటని ఇంకోటని రకరకాలు. అవును. ఈ యాప్స్ మూలంగా వాళ్ళు ఎనానిమస్గా వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఎనానిమస్గా ఎవరు పెడితే వాళ్ళు ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరంలో ఎంతమంది ఉన్నారో, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎంతమంది ఉన్నారో రేడియస్లో అనేటువంటిది వాళ్ళు ప్రత్యేకంగా తెలుసుకుని అలా యాక్టివ్గా వాళ్ళు అంతటా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు సాంప్రదాయకమైనటువంటి ఈ ఎయిడ్స్, హెచ్ఐవి అనేటువంటి ఈ ప్రచారాలకి వాళ్ళకి సంబంధం లేదు. సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క స్టేటస్ తెలుసుకున్న, హెచ్ఐవి పాజిటివ్ అని తెలుసుకుని వైద్యం తీసుకుంటున్న ఈ గేస్ కానీ హోమోసెక్సువల్స్ ఉన్నారో వాళ్ళు ఒక బాధ్యతగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎనానమస్గా అయినా సరే వాళ్ళ స్టోరీలు షేర్ చేయాలి. ఇదిగో మాకు ఈ రకంగా కూడా హెచ్ఐవి వస్తుందనే విషయం తెలియక పొరపాటునో గ్రహపాటునో మేము ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కొని తెచ్చుకున్నాం, జీవితకాలం ఈ మందులు వాడాల్సి వస్తుంది, ఇది కూడా మాకు తలకాయ పోటుగా ఉంది, మానసికంగా ఒక వేదనగా ఉంది, మాకు ఇటువంటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ మీరు ఏదైనా ఇండల్జ్ అయినప్పటికీ దాంట్లో టేక్ కేర్, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నివారణ ఉపాయాలు లేకపోతే ఉపకరణాలు ఏవైతే కాండోమ్సో లేకపోతే ప్రెప్ లాంటివి, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ లేకపోతే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోండి అని వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు ఎవరికైతే కాంటాక్ట్ ఎలా అవుతారో ఆ రకంగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి మీరు ఇది సాంప్రదాయకంగా రీచ్ అయ్యేటువంటి సెక్ట్ కాదు. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు ఎనానిమస్గా ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఇంకో ఏదో దొంగ పేరుతోటి దాని డూప్లికేట్ ఐడితో దాంతో మీరు ఈ విషయాలు జనానికి చెప్పండి. మన దేశంలో అమెరికా లాంటి దేశంలో ఉన్నట్టుగా ఈ గే సెక్సువల్స్ వాళ్ళు హెచ్ఐవి అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కింద ఏర్పడకుండా చూడమని చెప్పేసి కోరుతా ఉన్నాను. సెక్స్ ఆర్ ఇంటర్ కోర్స్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు 2 టర్మినాలజీస్ కరెక్ట్గా గుర్తుకొస్తాయి సార్. చెప్తుంటారు చాలామంది, దట్ ఈస్ సేఫ్ సెక్స్, అన్సేఫ్ సెక్స్. సేఫ్ సెక్స్ ఏంటి, అన్సేఫ్ సెక్స్ ఏంటి? సేఫ్ సెక్స్ అనేటువంటిది మామూలుగా నాన్ పెనిట్రేటివ్ సెక్స్ అంటూ ఉంటాం. అంటే అంగం లేకపోతే వాళ్ళు దాంట్లో పెట్టకుండా ఉండడం, బాడీతో వాళ్ళు ఎంజాయ్ చేయటం అట్లాంటిది ఉంటుంది. ఇంకా సేఫ్ సెక్స్ అనేటువంటిది కాండోమ్స్ వాడడం అనేటువంటిది ఇట్లాంటివి సేఫ్ సెక్స్ కిందకు వస్తూ ఉంటాయి. అన్సేఫ్ సెక్స్ అనేటువంటిది ఈ ఇతరటువంటి అంటే కాండోమ్ వాడకుండా ఉండడం, అట్లనే మిగతా చోట్ల కూడా వెనకాల ఉండడం అనేటువంటిది కూడా అన్సేఫ్ సెక్స్ కిందకు వస్తుంది. మీతో మాట్లాడినటువంటి ఇన్ని టాపిక్స్, మీరు ఇచ్చినటువంటి ఇన్ని సొల్యూషన్స్ ఏ కాస్ట్లీయెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే కొన్ని లక్షల రూపాయల ఫీజు వసూలు చేసేటువంటి వాళ్ళు, కానీ డయల్ న్యూస్ వీక్షకులకి మీరు చాలా ప్రేమగా ఆప్యాయతగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ముఖ్యంగా 25 ఏళ్లకు పైగా 2.5 దశాబ్దాలకు పైగా మీరు వేలాది మంది హెచ్ఐవి పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ, అలాగే కరోనా కాలంలో కూడా ఎంతోమందిని ట్రీట్ చేస్తూ వాళ్ళ జీవితాలు నిలబెట్టారు. దానికి మరొకసారి డయల్ న్యూస్ సాక్షిగా హాట్ సీట్లోకి వచ్చి ఇంత విలువైన అభిప్రాయాలు డయల్ న్యూస్ వీక్షకులకు ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.